దేవుని మాటలు చూడండి. యెహోవా యందు నమ్మిక ఉంచి వారు ఎలా ఉంటారట? కదలక. ఈ చిన్న శ్రమ వస్తే బాధ, చిన్న కష్టం వస్తే దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, నిన్ను విడిచిపెట్టువాడు కాదు. హల్లెలూయా. ఆ శ్రమ కంటే ముందు మనం పరిగెట్టేస్తాం దగ్గరికి, అది మన దగ్గర రావడం కాదు, ముందు మనం వెళ్ళిపోతాం అనమాట. ఏదైనా చిన్న బాధ వచ్చిందంటే దాని గురించి ఆలోచించి 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 దాన్ని కొంచెం పెద్ద చేస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని. దేవుని స్తోత్రం. ప్రతి నిత్యము మీరు పలకవలసిన మాట, ప్రతి నిత్యము మీరు ఉచ్చరించవలసిన మాట ఏంటి? ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడు. ఆయన పక్షులుగా మనకు విరోధులు ఎవరు? దేవుని స్తోత్రం. భయపడకండి, దాని కాపీ గారు పాట పాడినట్టుగా భయపడకండి, దీవించండి. ఎందుకంటే యేసు మనకు తోడుగా ఉన్నాడు, సమస్య ప్రతి పరిస్థితుల్లో విడిపిస్తాడు. అది ఇప్పుడు మీకు చెప్పవలసిన మాట ఏమిటంటే, ఆయన ఎక్కడున్నాడు? మీ చుట్టూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మీతో ఉంటే మీ ఆలోచన ఎలా ఉండాలి? మీ తలంపులు ఎలా ఉండాలి? మీ మాట తీరు ఎలా ఉండాలి? ఒక పోలీస్ అధికారి దగ్గర నిలిచినప్పుడు మనం ఎలా ఉంటాం? ఎంత అటెన్షన్ లో ఉంటాం? ధీమాగా ఉంటారా? కాలు మీద కాలేసి నిలిచింటారా? నీకు నచ్చినట్టుగా మాట్లాడతారా? గొడవలు చేసే వ్యక్తి అయినా సరే అక్కడికి వచ్చేసరికి సరైపోతాడు, సరెండర్ అయిపోతాడు కదా. మరి దేవుడు మన చుట్టూ ఉన్నాడంట, మనతో ఉన్నాడంట. మనం ఎలా ఉండాలి? మన ఆలోచనలు ఎలా ఉండాలి? ఇది మొదలుకొని ఆయన మీతో ఉన్నాడు అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. సంబరపడిపోవడం కాదు, దేవుని స్తోత్రం. ఆయన మీతో ఉంటే, ఆయన మీలో ఉంటే మీరు పూర్తిగా ఆయన లాగా మారాల్సి ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన ఆలోచన కలిగి ఉండాలి, ఆయన చిత్తాన్ని ఎరిగి నడవాలి. దేవునికి స్తోత్రం. ఆయన మీతో ఏం చెప్తూ ఉన్నాడో ఆ రీతిగా మన మనసును మార్చుకొని మన నాడక ప్రవర్తన క్రియలు అన్ని సమస్తమైన ఆధీనంలోకి వచ్చేయాలి. దేవుని స్తోత్రం. ఇది మొదలుకొని ఆయన చుట్టూ ఉంటే ఏ అపాయం నీకు లేదు. కానీ దేవుని స్తోత్రం, ఆయన నాతో ఉన్నట్టు భయపడి మనం జీవించాలి. హల్లెలూయా. ప్రతి పాపపు తలపులు ఆలోచనలు మనలోనికి రానియకుండా, ఆ మాటలు ఉన్న దగ్గరికి నువ్వు వెళ్ళనే వెళ్ళకూడదు. ఒకవేళ ఏమైనా ముచ్చట్లు అవుతున్నప్పుడు నువ్వు ప్రత్యేకంగా దేవుని స్తోత్రం, ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నీ చుట్టూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి పరిశుద్ధుని ధరించుకున్న వారంగా అడిగినట్టున్నాడు. నువ్వు ఎలా కట్టబడ్డావంటే నేను మాట్లాడగట్ట టైం. దేవుని స్తోత్రం. 122వ అధ్యాయంలోనే మనం చదువుకున్నాం. చక్కగా కట్టబడ్డావంట. ఎలా కట్టబడ్డావు చూద్దాం ఒకసారి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. దేవునికి స్తోత్రం. యెరూషలేమా నువ్వు చక్కగా బాగుగా కట్టబడి ఉన్నావు. ఎలా కట్టబడ్డావు? ఎలా కట్టబడ్డావు? బాగుగానే. ఎలాగా? దేవునికి స్తోత్రం. ఏ రకంగా కట్టబడ్డావు? ఒట్టి సిమెంట్ తో కట్టెట్ అయిపోద్దా? ఇసుక ఉండాలి, నీళ్ళు ఉండాలి, కిటికీరాయి ఉండాలి కదా. ఒక గోడను, ఒక గృహాన్ని నిర్మించాలి. మరి నువ్వు కట్టబడ్డావు అనంటే ఎలాగా? నీ ఒక ప్రార్థన చేయడమే కాదు, దేవుని స్తోత్రం, ప్రార్థించినప్పుడే కాదు, నీ మాట, నీ క్రియలు, నీ నడవడిక, నీ ఆలోచనలు ఇవన్నీ కలిపి ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉంటే కట్టబడతావు. వాటికి తోడుగా ఆయన రక్షణ మనకి తోడుగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. చక్కగా బాగుగా కట్టబడ్డా. ఎలా కట్టబడ్డా అంటే కిందే ఉన్నది, ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనములను బట్టి. దేవునికి స్తోత్రం. ఇదిగో ఒక గృహము నిర్మింపబడాలంటే ఇసుక ఇవన్నీ ఎలాగైతే కావాలో, నువ్వు చక్కగా కట్టబడాలన్నా, నీ ప్రవర్తన చక్కగా ఉండాలన్నా, నీ మార్గాలు సరిగా ఉండాలన్నా, ఇగో దేవుని యొక్క శాసనానికి నువ్వు లోబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన చేయడం వల్లనే కాదు, మందిరానికి రావడం వల్లనే కాదు, ఆ మాటకి లోబడాలి, ఆజ్ఞకి లోబడాలి, చిత్తాన్ని జరిగి
దేవునికి స్తోత్రం. శాసనాల చేత నింపబడిన వారిగా ఉన్నారా? అయినట్టు ఉన్నాడు ఇక్కడ. ఎలా ఉన్నారంటే యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనములను బట్టి ఏవి దేవుని మాటలు నీలో పనిచేస్తూ ఉన్నాయా? తోటి వారి పట్ల నీ యొక్క ప్రవర్తన ఎలాగ ఉన్నది? దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ ఆలోచనలు ఎలాగ ఉన్నవి? పలుగా పనులు పెడుతున్నాయా? ఆయన నాతో ఏం మాట్లాడతాడు? నేను ఏం సరి చేయబడాలి? ఎలాగ నేను మార్చబడాలి? ఎలాగ నేను ఎదగాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధరాత్రి మనం తర్వాత వాక్యంలో చదువుకుంటాం కదా. బల్ల తీసుకునే ముందు ఎలా తీసుకోవాలంటే జాగ్రత్తగా తీసుకోవాలంటే దేవుని స్తోత్రం. ఆయన శాసనాలకు లోబడి తీసుకోవాలి. ఎవరైనా అయోగ్యంగా తీసుకుంటే వాడు శాపగ్రస్తులు అవుతాడంట. దేవునికి స్తోత్రం. ఆ శరీరము రక్తం మనం తీసుకుని అది మనలో మంచిగా పనిచేయాలి. దేవుని స్తోత్రం. అది మనకి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎవడైతే అయోగ్యంగా తీసుకుంటాడో వాడు శాపగ్రస్తుడు అంటూ ఉన్నాడు. మరి యోగ్యులుగా మనము మానగలుగుతూ ఉన్నామా? హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే లోకం భయంకరంగా ఉంది. దాంట్లో మనం పనులు పెట్టకూడదు. వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానికి లోబడి ముందుకు వెళ్దాం. సిద్ధపడండి. మనకి ఇంకా కడగండి, నడుచుకోండి. లోపాలు సరిచేయబడుకు ఇది సమయం. దేవునికి స్తోత్రం. సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి మనం. ఇదే మంచి తరుణం దాటిపోతే మనం లేదు. అడగండి దేవుని సన్నిధిలో నీ యొక్క స్థితి ఎలాగ ఉందో చూసుకోండి. ప్రార్థించండి, పశ్చాత్తాపడండి, మోకరించండి, కన్నీరు కార్చండి. మీ హృదయం నీళ్లు గమనించినట్టుగా మీ హృదయాలను సన్నిధిలో గమనించండి. ఆయన మిమ్మల్ని దాటిపోయే దేవుడైతే కాదు. దేవుని స్తోత్రం. నీ కన్నీటిని చూసి దాటిపోయే దేవుడైతే కాదు. ఆయన అంటూ ఉంటాడు, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఎన్నడూ అలక్ష్యము చేయడు. ఏడుస్తూ ఉంటే మన తోటి వాళ్ళేనది ఆయన చెబుతుంది ఏడుపు బతికి అంటారేమో కానీ ఆయనని ఏడుపులు నీ